कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रसबी हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय यशोदनंदन व्रजजन रंजना यशोदनंदन व्रजजन रंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी। जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्रीमद एसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्रीद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ
श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय। मायापुर नदीप धाम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। पुरुषोत्तम योगम श्लोक 1। श्री भगवान उवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। श्री भगवान उवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। वेल्लु अनुवादम और तात्पर्य श्रील प्रभुपाद जी के द्वारा వేళ్లు పైముఖంగాను కొమ్మలు క్రింది ముఖంగాను వేదమంత్రములు ఆకులుగాను కలిగిన ఒక నశింపులేని అశ్వత్థ వృక్షము ఉన్నదని చెప్పబడింది. ఈ వృక్షమును తెలిసినవాడే వేదములను తెలిసినవాడు. భాష్యం. భక్తి యోగ గణతను చర్చించిన తర్వాత మనిషి వేదాల మాటేంటి అని ప్రశ్నించవచ్చును. శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకోవడమే వేదాధ్యాయన ప్రయోజనమని ఈ అధ్యాయంలో వివరించబడింది. అందుకే శ్రీకృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అంటే భక్తియుక్త సేవలో నెలకొన్నవాడు అది వరకే వేదాలను ఎరిగిన వాడవుతాడు. ఈ భౌతిక జగత్తు బంధనం ఇక్కడ అశ్వత్థ వృక్షంతో పోల్చబడింది. కామ్యకర్మలలో నెలకొన్న వానికి ఈ అశ్వత్థ వృక్షానికి అంతమే లేదు. అతడు ఒక కొమ్మ నుండి వేరొక దానికి, ఇంకో దానికి, మరొక దానికి మారుతూ ఉంటాడు. ఈ భౌతిక జగత్ వృక్షానికి అంతమే లేదు. ఇక ఈ వృక్షానికి అనురక్తుడైన వానికి మోక్షావకాశమే లేదు. స్వీయోద్ధారానికి ఉద్దేశించబడిన వేద మంత్రములు ఈ చెట్టు ఆకులుగా చెప్పబడినాయి. బ్రహ్మదేవుడు ఉన్న చోటు నుండి అంటే ఈ విశ్వపు అత్యున్నత లోకం నుండి మొదలైన కారణంగా ఈ చెట్లు వేళ్ళు పైముఖంగా పెరుగుతాయి. మనిషి ఈ అవినాశి అయిన మాయా వృక్షాన్ని అర్థం చేసుకుంటే దీని నుండి బయటపడతాడు. దీనిని తప్పించుకునే పద్ధతిని తప్పకుండా అర్థం చేసుకోవాలి. భవబంధం నుండి బయటపడడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పూర్వపు అధ్యాయాల్లో వివరించబడింది. దేవదేవుని భక్తియుత సేవయే సర్వోత్తమ మార్గమని 13 అధ్యాయం వరకు మనకు కనిపించింది. ఇక భౌతిక కార్యాల నుండి విరక్తి, భగవంతుని దివ్యమైన సేవ పట్ల అనురక్తే భక్తియోగ మూల నియమం. భౌతిక జగత్తు పట్ల ఆసక్తిని పెంచే పద్ధతి ఈ అధ్యాయం ఆరంభంలో చర్చించబడింది. ఈ భౌతిక అస్తిత్వ వేళ్ళు పైముఖంగా పెరుగుతాయి అంటే ఇది మహత్తత్వం నుండి విశ్వంలోని అత్యున్నత లోకం నుండి ఆరంభమవుతుంది. అక్కడి నుండి వివిధ లోకాలను సూచిస్తూ పలు శాఖలతో సమస్త విశ్వము వ్యాపించింది. ధర్మము, ఆర్థికాభివృద్ధి, కామము, మోక్షము అనే జీవుల కర్మల ఫలాలే పండ్లు. ఇక కొమ్మలు క్రింది ముఖంగాను
వేళ్లు పైముఖంగాను ఉన్నట్టి చెట్లు అనుభవం ఈ ప్రపంచంలో లేకపోయినా అటువంటిది ఒకటి ఉన్నది. అటువంటి చెట్టు నీటి కొలను పక్కన కనబడుతుంది. తటం పైన ఉండే చెట్టు కొమ్మలు క్రిందుగాను వేళ్లు పైగాను ఉన్నట్లు నీళ్లలో ప్రతిబింబిస్తాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ భౌతిక జగత్తు వృక్షము కేవలం నిజమైన ఆధ్యాత్మిక వృక్షం యొక్క ప్రతిబింబమే. వృక్ష ప్రతిబింబం నీటిపై నిలిచినట్లుగా ఈ ఆధ్యాత్మిక జగత్తు ప్రతిబింబం కోరికపై నిలిచి ఉన్నది. సమస్తము ఈ భౌతిక ప్రతిబింబ స్థితిలో నెలకొని ఉండడానికి కోరికే కారణం. ఈ భౌతిక అస్తిత్వం నుండి బయటపడాలని కోరుకునేవాడు విశ్లేషణాత్మకమైన అధ్యయనం ద్వారా ఈ చెట్టును పూర్తిగా తెలుసుకోవాలి. తర్వాత అతడు దానితో తనకు ఉన్నట్టి సంబంధాన్ని తెంచి వేసుకోగలుగుతాడు. నిజమైన వృక్షానికి ప్రతిబింబమైన కారణంగా ఈ వృక్షము ఖచ్చితమైన ప్రతిరూపమే. ప్రతిదీ ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నది. బ్రహ్మమే ఈ భౌతిక వృక్షానికి మూలమని నిరాకారవాదులు భావిస్తారు. ఇక సాంఖ్య తత్వాన్ని అనుసరించి దాని వేళ్ల నుండి ప్రకృతి, పురుషుడు, తర్వాత 3 గుణాలు, 5 స్థూల తత్వాలు, తర్వాత 10 ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి వచ్చాయి. ఈ రకంగా వారు సమస్త భౌతిక జగత్తును 24 తత్వాలుగా విభజిస్తారు. బ్రహ్మమే సకల రూపాలకు కేంద్ర స్థానం అయితే ఈ భౌతిక జగత్తు ఆ కేంద్రం నుండి 180 డిగ్రీల కోణంలో ప్రదర్శితమవుతుంది. మిగిలిన 180 డిగ్రీల కోణము ఆధ్యాత్మిక జగత్తును సూచిస్తుంది. భౌతిక జగత్తు వికృత ప్రతిబింబం. అలా అయితే ఆధ్యాత్మిక జగత్తు అదే వైవిధ్యాన్ని కానీ వాస్తవ రూపంలో కలిగి ఉండాలి. ప్రకృతి భగవంతుని బాహ్య శక్తి. ఇక పురుషుడు సాక్షాత్తుగా దేవదేవుడు. ఇది భగవద్గీతలోనే వివరించబడింది. ఈ ప్రదర్శన భౌతికమైనది కాబట్టి తాత్కాలికమైనది. ప్రతిబింబము తాత్కాలికమైనది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు అది కనిపిస్తుంది, ఇంకొకప్పుడు కనిపించదు. కానీ దేని నుండి అయితే ఛాయ ప్రతిబింబిస్తుందో ఆ మూలము మాత్రం నిత్యమైనది. నిజమైన వృక్షపు భౌతిక ప్రతిబింబాన్ని ఖండించి వేయాలి. ఒక వ్యక్తి వేదాలు తెలిసిన వాడని చెప్పినప్పుడు ఈ భౌతిక జగత్తుతో ఆసక్తిని ఖండించుకోవాలి. ఆ పద్ధతి తెలిసినప్పుడే నిజంగా అతడు వేదాలు తెలిసిన వాడు. వేదాల్లోని అనుష్ఠానాల వల్ల ఆకర్షితుడైన వాడు చెట్లు యొక్క అందమైన పచ్చని ఆకుల పట్ల ఆకర్షితుడైన వాడే అవుతాడు. వేదాల ఉద్దేశం నిజంగా అతనికి తెలియదు. స్వయంగా భగవంతుడే వెల్లడి చేసినట్లుగా ఈ ప్రతిబింబ వృక్షాన్ని ఖండించి వేసి ఆధ్యాత్మిక లోకం అనే నిజమైన వృక్షాన్ని పొందడమే వేదాల ఉద్దేశ్యము. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ అధ్యాయానికి పురుషోత్తం ప్రాప్తి యోగం అని అంటారు. మహారాష్ట్రలో సంత్ జ్ఞానేశ్వర్ ఒక ప్రసిద్ధమైనటువంటి భక్తుడు ఆయన ఉన్నాడు. అతను సంత్ జ్ఞానేశ్వరి భగవద్గీత మీద తాత్పర్యం కూడా అతను రాశాడు. సో అతని ఉద్దేశం ప్రకారం భగవద్గీత ఈ చాప్టర్ తో సమాప్తం అయిపోయింది. అందుకే పురుషోత్తం ప్రాప్తి యోగం అని అంటారు. పురుషోత్తం ప్రాప్తి అంటే పురుషోత్తముడు లభించిపోయాడు. ఇంకా పురుషోత్తముడు లభించిన తర్వాత ఇంకేం కావాలి? అందువల్ల అతను 15వ అధ్యాయం భగవద్గీతని 15 అంతస్తుల భవనంగా మందిరంగా అతను ఊహిస్తాడు. అది 16, 17
ఆ ఇది గోపురాలు అనమాట. గోపురం 18వ అధ్యాయం ధ్వజంగా అతను వివరిస్తాడు. సో అందువల్ల ఈ అధ్యాయం చదివిన తర్వాత ఈ అధ్యాయం చదివిన వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా కృష్ణుడు లభిస్తాడు అని అతను వ్యాఖ్యానం. సో పురుష అంటే పూర్ణత్వాత్ పురుష మీన్స్ నిండుగా ఉన్నవాడు పురుషుడు అని అర్థం అన్నమాట. సో నిండుగా ఉన్నవాడు అంటే మనం ఆత్మ, అతని చైతన్యం, ఆత్మ యొక్క చైతన్యం అంతా మన శరీరం అంతా నిండబడి ఉన్నది. అందువల్ల మనకి కాళ్ళ మీద ఎవరైనా గిల్లినా, తల మీద ఎవరైనా కొట్టినా మనకి వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఈ శరీరంలో నిండి ఉన్నాం అనమాట. అది పూర్ణత్వ. మరో అర్థం ఏంటంటే, అందువల్ల చాలా మంది ప్రభుపాద్ వారు చెప్తారనమాట. చాలా మంది ఈ మధ్యన కొంతమంది అంటారు వేదాల్లో పురుషుల పట్ల ప్రత్యేక అభిమానం, అందువల్ల పురుషుడు అంటారు. కానీ ప్రభుపాద్ అర్థం చేసుకోమని చెప్పారు ఏంటంటే, పురుషుడు అంటే మనందరం కూడా ప్రకృతియే, కానీ మనం ఆడవాళ్ళు కూడా పురుషుల్లా ప్రవర్తిస్తారు. అంటే పురుషుడు అంటే భోగాల్ని అనుభవించేవాడు, ఎంజాయ్ చేసేవాడని పురుషుడు. అందువల్ల ఆడవాళ్ళు కూడా శరీరం ఆడవాళ్ళ శరీరమే, కానీ పురుషుల్లా ప్రవర్తిస్తారు. అందువల్ల ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిని పురుషులే అంటారు. ఎందుకంటే జీవుణ్ణి పురుషుడు అంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భోగాల్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి. సో అదే ఒక అర్థం పురుషత్వ, పూర్ణతత్వాత్ పురుష. మరి పురుషు అంటే ఈ ప్రపంచంలో భోగాల్ని అనుభవించే ప్రయత్నం చేసేవాడు పురుషుడు. సో మరో అర్థం ఏమిటంటే, జీవులకి మనుష్య శరీరంలో కంప్లీట్ సంపూర్ణత్వాన్ని పొందే అవకాశం ఉన్నది. అన్ని అవకాశాలు కల్పించాడు భగవంతుడు. అందుకే పురుషుడు అని అంటారు. సో మనం ఈ శరీరంలో వ్యాపించి ఉన్నాం కాబట్టి మనల్ని పురుషుడు అంటారు. భగవంతుడు విశ్వం అంతా వ్యాపించాడు. మనం కదా, మనం మిగతా శరీరాల్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు, కానీ కృష్ణుడు మాత్రం విశ్వం అంతా వ్యాపించాడు కాబట్టి అతన్ని పురుషోత్తముడు అని అంటారని మనం అర్థం చేసుకోవాలి. సో మన శరీరంలో ఎలా వ్యాపించి ఉన్నామో, కృష్ణుడు ఈ ప్రపంచం అంతా, విశ్వం అంతా నిండబడి ఉన్నాడు. అందువల్లే అతనికి పురుషోత్తముడు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ మాయావాదులందరూ కూడా వ్యాఖ్యానిస్తుంటారు, ఎవరు ఇంకా మరో జీవులు లేవు. నేను ఇదే కదా టెస్ట్. చాలా మంది బెహ్రెన్ కూడా వస్తుంటారేమో ఆంధ్ర నుంచి, యోగులు, స్వాములు, వీళ్ళందరూ. సో మీరు వాళ్ళని ఒకే ప్రశ్న అడగాలి, నాస్తికుల ఆస్తికుల అని అంటే తెలుసుకోవాలి అంటే ఆ స్వామిని వెళ్ళి అడగాలి. శరీరంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయని. సో అందరూ కూడా, చాలా మంది కూడా వాళ్ళు అదే అంటారు, ఒకే ఆత్మ ఉన్నదని. సో ఎవరైతే ఒకే ఆత్మ ఉన్నదని అంటారో వాళ్ళు నాస్తికులని మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరైతే రెండు ఆత్మలు ఉన్నాయని జవాబిస్తారో వాళ్ళని ఆస్తికులని అనాలని మనం చెప్పుకున్నాం 13వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో అది సో మనమంతా ఈ ప్రపంచంలో నిండి ఉండలేవు కదా, కానీ కృష్ణుడు మాత్రం ప్రపంచం అంతా నిండి ఉన్నాడు కాబట్టి అతన్ని పురుషోత్తముడు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పురుషోత్తముడిని ఎలా ప్రాప్తి చేసుకోవాలో ఆ విషయాన్ని విస్తారంగా చెప్పిన అధ్యాయం కాబట్టి ఇది పురుషోత్తం. సో ఇక్కడ మన భగవద్గీతలో
యోగము అంటే ఇక్కడ ఈ అధ్యాయానికి అన్ని యోగం యోగం అని మనం పేరు వింటాం. ఆ యోగం అంటే ఉపాయం అని అర్థం చేసుకోవాలి. ఉపాయం ఇక్కడ ఉపాయం. సో కృష్ణుణ్ణి ఎలా పొందాలో ఉపాయం చెప్పిన యోగం చాప్టర్ కాబట్టి ఇది పురుషోత్తం ప్రాప్తి యోగం అని దీన్ని అంట మరో అర్థం అన్నమాట. సో ఈ శ్లోకంలో ఊర్ధ్వమూలమధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అని. సో ఈ ప్రపంచం ఎలా సృష్టించబడిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో మనకి గోపాల్ తాపని ఉపనిషత్తులో 4 చతుష్షనులు కుమారులు బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి అడిగారనమాట. గోపాల్ తాపని ఉపనిషత్తులు చాలా ఇంపార్టెంట్ ఉపనిషత్తు. అందులో ఈ 4 ప్రశ్నలు అడిగారు వాళ్ళు. ఒకటి ఏమిటంటే ఈ ప్రపంచంలో అందరికన్నా అత్యుత్తమైన శ్రేష్ఠుడైన వ్యక్తి ఎవరు? మొట్టమొదటి క్వశ్చన్. రెండోది ఎవరి ఈ మృత్యుదేవత ఎవరిని చూసి భయపడుతుంది? మూడోది ఏంటంటే ఎవరైనా ఎటువంటి వ్యక్తి ఉన్నారా ఈ అతన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోగల జ్ఞానం ఇంకేమీ లేదు, ఇంకా ఉండదు, శేషం లేదని. అది ఈ భౌతిక ప్రపంచం అంతా ఈ ఎవరి వల్ల నడుస్తుంది? సో ఈ 4 ప్రశ్నలు అడిగారనమాట 4 కుమారులు. ఒకటి ఏంటంటే ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి శ్రేష్ఠుడైన వ్యక్తి ఎవరు? రెండోది ఎవరిని చూసి మృత్యుదేవత భయపడుతుంది? మూడోది ఎవరిని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోగల ఏ వస్తువు ఏమి జ్ఞానం ఉండదు? నాలుగోది ఇది ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? సో బ్రహ్మదేవుడు చాలా ధ్యానం చేసుకుని అతను జవాబిస్తాడు. ఏమిటంటే ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి శ్రేష్ఠుడైన వ్యక్తి ఎవరు అంటే కృష్ణుడు. అతని పేరు కృష్ణుడు. సో ఎవరిని చూసి మృత్యు భయపడుతుంది? గోవింద దేవుడు. ఎవరిని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోగలిగిన జ్ఞానం ఉండదో అదెవరంటే గోపీజన వల్లభుడు. గోపీజన వల్లభుడు. ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపించేది ఏంటంటే కృష్ణుడి యొక్క బహిరంగ శక్తి దుర్గాదేవి. ఈ 4 సో ఈ 4 అప్పుడు కుమారులు మళ్ళీ అడుగుతారనమాట. సో కృష్ణుడు ఎవరు, గోవిందుడు ఎవరు, గోపీజన వల్లభుడు ఎవరు అని. అంటే కృష్ణుడు అంటే ఈ సచ్చిదానంద విగ్రహ రూపుడైనటువంటి అతనే ఈ ప్రపంచంలో అతనే కృష్ణుడు. సో గోవింద దేవుడు అంటే కృష్ణుడు ఎవరు అంటే ఎవరైతే రాక్షసులు చంపి ముక్తిని ప్రసాదిస్తారో అతనే కృష్ణుడు అని అంటారు అనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిగతా అవతారాలలో వాళ్ళు చంపినప్పుడు వాళ్ళకి రాక్షసులకి మిగతా అవతారాలు ఎత్తినప్పుడు వాళ్ళు ఒక భక్తులకి మాత్రమే ముక్తిని ప్రసాదిస్తారు. కానీ కృష్ణుడు మాత్రం వాళ్ళు రాక్షసుల్ని చంపినప్పుడు వాళ్ళకి ముక్తిని ప్రసాదించలేరు, వాళ్ళకి మంచి జన్మలు వస్తాయి అని ప్రభుపాద్ చైతన్య చరితామృతంలో రాశారన్నమాట. సో కృష్ణుడికి యొక్క విశేషం ఏంటంటే అతను భక్తులకి ముక్తిని ప్రసాదిస్తాడు. కానీ ఇది కూడా రాక్షసుల్ని చంపినా కూడా అతను ముక్తిని ప్రసాదిస్తాడు. అతను కృష్ణుడు. సో గోవింద దేవుడు అంటే ఆవుల్ని రక్షించేవాడు, ఆవుల్ని పాలించేవాడు, ఇంద్రియాలని పాలించేవాడు, ఈ భూదేవిని రక్షించేవాడు,
అతనే గోవింద దేవుడు. సో గోపిజన వల్లభుడు అంటే గోపికల్ని రాస నృత్యంలో నర్తించేవాడు. సో అతనే సర్వశ్రేష్ఠ మనం ధ్యానించవలసిన అత్యంత సుందర రూపం ఏమిటంటే గోపిజన వల్లభుడు అని. సో ఇది ఈ అతని బహిరంగ శక్తి స్వరూపమే స్వాహ అంటారు కదా. సో ఇదే మీలో ఎంతమంది బ్రాహ్మణ దీక్ష తీసుకున్నారు? వీళ్ళందరూ బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తారనమాట. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపిజన వల్లభాయ స్వాహ. సో ఈ మంత్రమే అన్ని ఈ ప్రపంచాలన్నిటికీ కూడా మూలం అన్నమాట. సో ఈ మంత్రమే. సో దీని నుంచే ఓంకారం వస్తుంది. ఓంకారం నుంచి ఈ ప్రపంచం సృష్టించబడుతుంది అన్నమాట. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచం పైనుంచి వస్తుంది. బ్రహ్మలోకం నుంచి మొట్టమొదట కృష్ణుడు తన వేణుగానం ద్వారా వేదాల్ని బోధిస్తాడు బ్రహ్మదేవుడికి. ఆ బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి ధ్యానం చేస్తూ ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడనమాట. సో దానికి ముందు మాత్రం బీజం ఏమిటంటే గర్భోదాక్షాయి విష్ణువు పురుషావతారం అంటారు అతని నాభి నుంచి కమలం ఉత్పన్నమై ఆ కమలం మీద బ్రహ్మదేవుడు సృష్టించబడతాడు. సో అతను ఈ కమలానికి ఆది ఏమిటి అని అతను వెతుకుతూ చాలా సంవత్సరాలు వెతికిన తర్వాత అతనికి తాప అని 2 అక్షరాలు వినబడతాయి అని తపస్సు చేసుకుంటే అప్పుడు అతనికి నారాయణుడు ప్రత్యక్షమై జ్ఞానం అది ఇస్తాడు అనమాట. దాని జ్ఞానాన్ని ఉపయోగించి ఈ సృష్టిని ప్రారంభిస్తాడు బ్రహ్మదేవుడు. సో పైనుంచి సో ఇది విచిత్రం ఏంటంటే ఈ వృక్షానికి మొదళ్ళు పైన శాఖలు కొమ్మలు కింద కనిపిస్తాయి అన్నమాట. సో అటువంటిది ఏమిటంటే ఆ బ్రహ్మలోకం నుంచి ఈ వృక్షం సృష్టించబడింది కాబట్టి మొదళ్ళు మాత్రం అక్కడ ఉన్నాయన్నమాట, పైన ఉన్నాయి, బ్రహ్మలోకం నుంచి వస్తాయన్నమాట. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ చెట్టుకి మొదళ్ళు పైన శాఖలు అవి కూడా కింద ఉన్నాయి. చందాంసి యస్య పర్ణాని. ఈ మరో అర్థం ఏంటంటే ఈ ఆకులు పచ్చగా ఉన్నాయి. సో ఆకులు పచ్చగా ఉండడం అంటే మనం పల్లెటూర్లు వెళ్తున్నప్పుడు మీకైతే ఎడార్లో ఎక్కడ ఈ పచ్చదనం ఎక్కడ కనబడదు. లక్ష్మీదేవి ఉండడం అంటే సస్యశ్యామలంగా ఉండడం అని శ్రీ సూక్తం దానికి అర్థం చెప్తా అనమాట. సో ఆకులు లక్ష్మీదేవిని పచ్చగా ఉంటుంది అని శ్రీ సూక్తంలో వర్ణించింది. సో అందువల్ల ఈ పచ్చదనం ఉండడం అంటే ఆకులు పచ్చగా ఉండడం అంటే లక్ష్మీదేవి నివాసిస్తున్నది అని ఈ శక్తి. అందువల్ల అంటే వేదాలు ఎప్పుడైతే వేద నియమాలు బాగా పాటించి యజ్ఞాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ దేశాల్లోనే యజ్ఞాలు బాగా చేసిన దేశాల్లోనే వర్షాలు బాగా పడి ఆకులన్నీ కూడా చెట్ల యొక్క ఆకులన్నీ కూడా పచ్చగా ఉంటాయన్నమాట. అది అంటే ఈ ప్రపంచంలో ఎంతవరకు ప్రజలు యజ్ఞాలు యాగాలు చేసి ఎవరైతే వేద నియమాలు బాగా పాటిస్తారో ఆ జగత్తులో అక్కడ ఆ దేశాల్లో మంచి సస్యశ్యామలంగా ఉండి మంచి పొలాలు అవి ఉండి
ప్రజలు సుఖంగా ఉంటారు అని ఒక ఆచార్యుడు అర్థం చెప్పాడు అనమాట. సో పురుషోత్తమ ప్రాప్తి ఎలా జరుగుతుంది అని ఈ వృక్షాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరే ఉంటారో వాళ్ళకి వేదాలు అర్థమయ్యే, వేదాలను తెలిసిన వ్యక్తి అని అంటారు అన్నాడు. సో ప్రభుపాద్ తాత్పర్యంలో అతను బాగా విస్తారంగా వర్ణించారు. సో ఇటువంటి వృక్షాలు ఎక్కడ ఉంటాయి అంటే మనం నదీ తటాల దగ్గర మనం కనిపిస్తాయి. ఎందుకంటే ఆ వృక్షం యొక్క ప్రతిబింబం మనకి అలాగా కనిపిస్తుంది అనమాట వెళ్ళకిల్లా. అలాగే ఈ వృక్షం నీళ్ల మీద ప్రతిబింబం మనకి కనిపిస్తుంది. కానీ ఈ ప్రపంచం అనే ఈ వృక్షం ఎక్కడ కనిపిస్తుంది అంటే కోరికలో ఈ ప్రతిబింబం కనిపిస్తుంది అని. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మీలో ఎంతమంది రోజు పూజ చేస్తారు? రోజు చేస్తామండి. రోజు చేస్తారా? సో ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు ఒక మంత్రాన్ని మనం ఎప్పుడు చెప్పాలన్నమాట. సో ఈ ప్రపంచం అంతా నేను కృష్ణ, నేను మీ యొక్క నిత్యదాసుని, కానీ అజ్ఞానం వల్ల మర్చిపోయి మీ నిత్యదాసుని మర్చిపోయి నేనే ఈ శరీరాన్ని అని అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల నేను నీతో సంబంధం లేనట్టు ప్రవర్తించి ఈ భౌతిక ప్రపంచంలో నేను కింద పడిపోయాను. సో ఈ భౌతిక ప్రపంచం ఏమిటంటే నేను ఎప్పుడు కూడా మృత్యువు నోట్లో ఉండేవాడిని, భయంకరమైనటువంటి స్థితి, 3 తాపాల వల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను ఇది. సో మన ప్రభుపాద అదే చెప్తారు అనమాట. సో మనకి ఈ ప్రపంచంలో సుఖం అనేది మనకి లేదనమాట. సుఖం ఆనందం ఈ ప్రపంచంలో ఆనందం ఎక్కడ దొరకదనమాట. సో కానీ శంకరాచార్య గారు అంటారు, తైత్రీయ ఉపనిషత్తు కామెంట్ అతను మంచి మాట చెప్తాడు. అతను ఏంటంటాడంటే కొన్ని రకాలైన ఆనందాలు ఉంటాయి. మనుష్య ఆనందం, దేవతా ఆనందం, తర్వాత బ్రహ్మానందం, అలాగా. సో వాళ్ళకి అంతే తెలుసు. కానీ బ్రహ్మానందం తర్వాత మనకి భక్తి ఆనందం ఉన్నది, సేవానందం ఉన్నది, అది ప్రేమానందం, సేవానందం, ఇవన్నీ కూడా. సో మనుష్యానందం ఎవరికి కలుగుతుంది అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఒక యుధిష్ఠిర్ మహారాజు వంటి వ్యక్తులకే మనుష్యానందం కూడా కలిగినది. ఎవరైతే చక్రవర్తి అయి ఉంటాడో, ఇంద్రియ నిగ్రహాలు కలిగి ఉంటాడో, ఎవరికైతే శత్రువులు ఉండరో వాళ్ళే ఈ మనుష్యానందాన్ని అనుభవిస్తారు అని అతను చెప్తాడు. సో మనకి ఏమిటంటే మనది బ్రహ్మానందం, ఒకటి బ్రహ్మానందం, మరి మనది భ్రమానందం. భ్రమ అంటే భ్రమ అనమాట. సో ఈ బ్రహ్మానందం నుంచి పడగలగాలి. అదేంటంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలని మనం అనుభవిస్తున్నాం. ఆ దుఃఖాల నుంచి బయటపడడం ఎలాగా? ఎందుకంటే మన ఈ పంచభూతాలతో చేసిన శరీరమే అంతా అనుకుంటాం. కానీ పంచభూతాల శరీరం కాకుండా మరో శరీరం ఉన్నది ఏంటంటే దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అది మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ సూక్ష్మ శరీరం ఏమిటంటే జీవుని యొక్క స్వరూపాన్ని
కప్పేస్తుంది. జీవుని యొక్క ఎందువల్ల అంటే కృష్ణ విస్మృతి వల్ల. సో అందువల్ల ఏ యోగం చేసినా సరే ఈ సూక్ష్మ శరీరం మాత్రం భస్మం అవుతుంది అనమాట. ఏ యోగం చేసినా, జ్ఞాన యోగం చేసినా, కర్మ యోగం చేసినా, బుద్ధి యోగం బుద్ధి యోగం కాదు, రాజయోగం చేసినా, ఏ యోగం చేసినా సరే ఈ శరీరం, ఈ సూక్ష్మ శరీరం మాత్రం భస్మం అవ్వదు. కానీ మనం కృష్ణుడిని విస్మరించడం వల్ల మనకి ఈ సూక్ష్మ శరీరం మనకి ఏర్పడింది. అందువల్ల కృష్ణ స్మృతి వల్లే, భగవత్ విస్మృతి వల్ల మనకి శరీరం, సూక్ష్మ శరీరం కలిగింది. భగవత్ స్మృతి వల్లే ఈ శరీరం మనకి పోతుందన్నమాట. ఈ సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం ఎప్పుడు మళ్ళీ పోతూనే ఉంటుంది. కానీ సూక్ష్మ శరీరం మాత్రం పెర్మనెంట్ అనమాట. ఆ పర్మనెంట్ సూక్ష్మ శరీరాన్ని నష్టం చేయాలి అంటే కృష్ణుడి యొక్క స్మృతి చేయాలి అంటారు. సో కృష్ణ స్మృతి ఎందుకంటే ఎలా కలుగుతుంది అంటే మనకి ప్రభుపాద చెప్పారనమాట. ఈ ప్రపంచంలో 84 లక్షల రకాలైనటువంటి శరీరాలు ఎందుకు కలుగుతాయి అంటే ప్రభుపాద చెప్పారు, ఒక జీవుడు యాక్చువల్లీ మనుష్య శరీరంలో ఉన్నప్పుడు ఏం తినాలో ఏం తినకూడదు ఒక నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించకుండా ఎవరైతే ఏం ఎక్కడ ఇలాగ తినాలి, అలాగే తినాలి, ఎక్కడ పడితే అక్కడ తినేయడం, ఏది చూస్తే అదే తినేయడం, సమయం చూడకుండా అర్ధరాత్రి పూట, సాయంకాలం పూట ఇవి తినడం, ఈ అలవాట్ల వల్ల ఒక కోరిక అతను ఏర్పరచుకుంటున్నాడు. ఆ కోరిక ఏమిటంటే నేను పందిలా ఉండాలి అని ఒక కోరిక అతను ఏర్పరచుకుంటున్నాడు అన్నమాట. ఆ కోరిక ప్రకారం శరీరం కలుగుతుంది, అతనికి శరీరం కలుగుతుంది. అందువల్ల మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోరికే ఈ ముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రపంచంలో. సో ఆత్మకి భౌతిక పదార్థానికి కొన్ని తేడాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన తేడా ఏమిటంటే భౌతిక పదార్థం కోరిక ఉండదు. భౌతిక పదార్థంలో కోరిక ఉండదు, కానీ చైతన్యవంతమైనటువంటి ఆత్మస్వరూపుడు, ఆత్మ కలిగిన వాడుకి మాత్రం కోరిక ఉంటుంది. ఎందుకంటే ఒక కారుని పెయింట్ చేయకుండా అలాగే కొన్ని సంవత్సరాలు పెట్టేసినా సరే ఆ కారు అడగదు, నాకు మళ్ళీ మంచి పెయింట్ చెయ్యి అని. కానీ మనుషుడికి మాత్రం అలా ఉండదు. ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరిక ఉండడమే ఆత్మ యొక్క లక్షణం అనమాట. సో మనం ఈ ప్రపంచంలో ఏం చేయలేం ఒక కోరడం తప్ప. సో మన కోరికను బట్టి ఈ భౌతిక ప్రకృతి మనలో ఉన్న కోరికల్ని, వివిధ రకాలైనటువంటి కోరికల్ని తీర్చడానికి మనకి ఆత్మ మన కర్మ ప్రకారం దేవుడు అన్ని ఏర్పరుస్తాడు. ఆ కోరికే ముఖ్యమైనటువంటి. సో ప్రభుపాద చెప్పారు, ఈ జీవుడు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయి ఎన్నో దుఃఖాలని అనుభవిస్తున్నాడు. ఈ దుఃఖాలన్నిటి నుంచి బయటపడగలిగే మార్గం ఏమిటంటే ఒకే ఒక్క మార్గం, అది చాలా సులభమైనటువంటి, అదేమిటి అంటే కోరిక. సో జస్ట్ బై డిజైరింగ్ we can get out purposes. ఈ కోరడం. సో మనం ఏం కోరితే ఆ కోరిక ప్రకారం మనకి శరీరాలు మనకి కలుగుతాయి. ఎప్పుడైతే మనకి కృష్ణుడిలాగా సచ్చిదానంద రూపం మనకి కావాలి, కృష్ణుడితో మనం విహరించాలి, నివాసం ఏర్పరచుకోవాలి అని కోరిక పెట్టుకోవాలన్నమాట. ఆ కోరిక ఈ ప్రపంచం నుంచి మనం బయటపడిపోవచ్చు. అంత సులభం, అంత కష్టం ఇదనమాట. అందువల్ల మనం మహారాజ్ నృగ
మహారాజు నృగ అతనే అదే అంటాడు. అతను ఎన్నో వేల వేల లక్షలు గోవుల్ని దానం చేస్తాడనమాట. నక్షత్రాలు మనం ఎలా లెక్క పెట్టలేమో అలాగా అతను చేసిన గోదానం మాత్రం ఎవరు లెక్క పెట్టలేరు అనమాట. కానీ ఒకసారి మాత్రం ఒక ఒక బ్రాహ్మణుడికి గోవుని దానం చేస్తే ఎలాగో అలాగా అతను తప్పేం లేదు. అది ఆ మందల నుంచి తప్పించుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఆ గోవునే మరొక బ్రాహ్మణుడికి దానం చేస్తాడు. ఆ ఇద్దరు బ్రాహ్మణులు కొట్టుకుంటారు, ఈ గోవు నాది, ఈ గోవు నాది అని. సో రాజు దగ్గరికి వచ్చి అంటే అతను అంటాడు ఒక బ్రాహ్మణుడితో, విడిచిపెట్టి దీనికి బదులుగా కొన్ని లక్షల గోవులు ఇస్తాను అంటే, లేదు నాకు ఈ గోవే కావాలి అని దెబ్బలాట పెట్టుకుంటే ఆ బ్రాహ్మణులు ఇద్దరూ కూడా కోపం గిచ్చుకుని వెళ్ళిపోతారనమాట. అప్పుడు అతను చాలా సంవత్సరాల తర్వాత కొన్ని చచ్చిపోతే అప్పుడు యమరాజు దగ్గరికి తీసుకెళ్తారు. యమరాజు దగ్గరికి తీసుకెళ్తే అతను అంటాడు, నువ్వు చేసిన పుణ్యాల వల్ల, ఫలితం వల్ల కొన్ని కోట్ల మీన్స్ లెక్క పెట్టలేను అన్ని సంవత్సరాలు నువ్వు స్వర్గలోకంలో నివసించవచ్చు. కానీ ఒక్క తప్పు చేసావు, ఆ తప్పు చేయడం వల్ల కొంచెం నరకం అనుభవించాలి, దండించాలి. ఏమిటి ఫస్ట్ నీకేం కావాలి అంటే నరకయాతన కావాలి అని అంటే, అప్పుడు అతన్ని బల్లిని చేసేస్తాడు. బల్లిని చేసేస్తే అతను ద్వారకాలోనే ఒక నూతిలో పడి ఉంటాడు. అప్పుడు కృష్ణుడు అతన్ని రక్షిస్తాడు. అప్పుడు అతను నిజమైన కథ తెలుస్తుంది అనమాట. అతనికి కృష్ణుడి యొక్క దర్శనం ఎలా కలిగింది అంటే, విశ్వనాథ జగటాకర్ చెప్తారు, అతను ఎన్నో దానాలు చేస్తున్నాడు కాబట్టి అతని యొక్క ఒక బ్రాహ్మణ మిత్రుడు వచ్చి అతన్ని కోరుకుంటాడు అనమాట. నేను కృష్ణుడి యొక్క మందిరాన్ని కట్టించాలని అనుకుంటున్నాను, కొంత దానం చెయ్యి అని, నువ్వు కట్టించు అని అంటే, అప్పుడు అతను చెప్తాడనమాట. అప్పుడు అతన్ని దీవిస్తాడు. నీకు కృష్ణుడి యొక్క దర్శనం కలుగుతుంది అని. అతను కర్మకాండి అనమాట, కర్మిష్ఠుడు. అతనికి కృష్ణుడు అంటే ఎవరో తెలియదు, ఏమీ లేదు. అతని పెద్ద భక్తి మార్గం నుంచి అతనికి ఏమి జానకారీ లేదనమాట. కానీ అతను ఒక కోరికని ఏర్పాటు చేసుకున్నాడు. కోరికని ఏమిటంటే, నేను కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలి అని ఒక కోరికని పెట్టుకున్నాడు అనమాట. ఆ కోరిక పండి కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు జరిగాయి. కానీ ఆ కోరిక వల్ల, ఆ ఒక్క కోరికని పెట్టుకోవడం వల్ల అతనికి కృష్ణుడి యొక్క దర్శనం భాగ్యం అతనికి కలిగిందనమాట. సో అందువల్ల విశ్వనాథ జగత్ ఠాకూర్ చెప్తారు, మనం ఈ కోరిక వల్లే ఈ ప్రపంచంలోకి వస్తాం. సో కానీ ఆ కోరికని మనం పెట్టుకోవాలి. ఏమిటంటే, నేను రాధాకృష్ణుల్ని దర్శనం చేసుకోవాలి అని ఒక తీవ్రమైనటువంటి కోరికని మనం వ్యక్తం చేసుకుని, ఆ కోరిక ఉంటే చాలు, మనకి ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో ఎప్పుడో అప్పుడు మనకి కృష్ణుడి యొక్క దర్శన భాగ్యం మనకి తప్పనిసరిగా మనకి కలుగుతుంది అనమాట. సో ఈ కోరిక పెట్టుకోవాలి, నేను కృష్ణుడిని చూడాలి, కృష్ణుడి దర్శనం కావాలి అని ఒక కోరిక మనం పెట్టుకోవాలి. సో అందువల్ల ప్రభుపాద చెప్పారనమాట. సో ఈ సరైన కోరిక కోరడం వల్ల ఈ ప్రపంచం నుంచి మనం ముక్తులం అయిపోతామని. అంటే అప్పుడు మరొక విషయం ఏంటంటే, బిల్వమంగళ ఠాకూర్ చెప్తాడనమాట. సో కృష్ణుడు, మదర్ యశోద కృష్ణుడికి వెన్న తినిపించాలని వెనకాల పరిగెడుతుంటే కృష్ణుడు పరిగెడుతూ అక్కడ ఒక స్తంభం దగ్గర కూర్చుండిపోతే ఆ స్తంభం అంతా కూడా రత్న ఖచ్చితాలు అనమాట, రత్నాలన్నీ పొదిగి ఉంటాయన్నమాట. సో అందువల్ల అతని ప్రతిబింబం కనపడుతుంది.
ఆ ప్రతిబింబం కనపడితే కృష్ణుడు అంటాడు, అమ్మా చూడు ఇతను ఎవడో ఉన్నాడు, దొంగ వచ్చేసాడు అని అని ఎక్కడ దొంగ ఏమిటంటే అక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూడు ఈ పిల్లర్లో ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు. సో యశోదామాత ఆ ప్రతిబింబాన్ని చూసి ఎంతో ముగ్ధురాలైపోయింది. ఎందుకంటే కృష్ణుడి యొక్క ప్రతిబింబం కదా. కృష్ణుడి యొక్క ప్రతిబింబం చూసి మోహితురాలైపోయి వెన్న ఆ ఆ స్తంభంలో ఉన్న ప్రతిబింబానికి తినిపించడం మొదలుపెట్టింది. ఆవిడకి ఎంత ఆశ్చర్యం కలిగిందంటే ఆ స్తంభంలో ఉన్న ప్రతిబింబం కూడా వెన్న తినడం మొదలుపెట్టింది. ఇక్కడ నిజమైన కృష్ణుడు ఒకరు కూర్చుని అతనికి తినిపిస్తుంది. ఆ స్తంభంలో ఉన్న ప్రతిబింబానికి కూడా తినిపిస్తుంటే ఆ ప్రతిబింబం కూడా తినేస్తున్నాడు అనమాట. ఆవిడికి ఆశ్చర్యపోతుంది, ఏమిటి మాయా అని. అలాగా ప్రభుపాద ఈ పర్పట్లో రాశారు కదా, ఈ ప్రతిబింబం కొంతసేపు ఉంటుంది, కొంతసేపు ఉండకపోవచ్చు, కానీ అసలైన రియాలిటీ ఎప్పుడు కూడా ఉంటుంది కదా. అలాగా ఈ కృష్ణుడు మాత్రం అతని ప్రతిబింబం కూడా రియల్లే, కానీ మన ప్రతిబింబం మాత్రం మారుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ ప్రతిబింబమైనటువంటి ఈ ప్రపంచం వృక్షాన్ని మనం మరో అర్థం ఏంటంటే అశ్వత్థం. అశ్వత్థం అంటే నడిచే వస్తువు అని, నడిచేది అనమాట. ఈ ప్రపంచం అశ్వత్థం కదా. ఈ మన శరీరం కూడా నడిచేదే, ఎప్పుడు మారుతూ ఉండే వస్తువు అని మనం నడుస్తూ ఉంటుంది కదా. ఈ శరీరం మృత్యు వైపు నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే ఈ ప్రపంచం కూడా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అందువల్ల ఈ శరీరం కూడా అశ్వత్థమే, ఈ ప్రపంచం కూడా అశ్వత్థమే. ఆ విధంగా సో ఈ అశ్వత్థ వృక్షాన్ని మనం నరకాలి అనమాట. అలాగే ఈ శరీరాన్ని కూడా మనం నరకాలి, అదే అనమాట. అందువల్ల అర్థమవుతుందా? అర్థమవుతుంది ప్రభుజీ, అర్థమవుతుంది ప్రభుజీ. చాలా విస్తారంగా చెప్పేశాను కదా. ప్రభు ఒకసారి, హరే కృష్ణ ప్రభు, ఒకసారి రిపీట్ చేయరండి. ఆ శరీరం అశ్వత్థం అంటే కదిలేదు అనమాట. ఓకే. ఈ ప్రపంచం ఎప్పుడు కదులుతూ ఉంటుంది కదా. అవునండి. అలాగే శరీరం కూడా ఎప్పుడు కదులుతూ ఉంటుంది. ఓకే. మన మృత్యు వైపు కదులుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల అశ్వత్థం, ఈ అశ్వత్థ వృక్షాన్ని నరికేయాలన్నమాట. ఎలా నరకాలి? భక్తి సాధనతోనే చేయగలం కదండి. అది కోరిక పెట్టుకోవాలన్నమాట. అందువల్ల సో నెక్స్ట్ వీక్ మనం కంప్లీట్ చేసేద్దాం ఈ ఫస్ట్ ఈ చాప్టర్. చాలా చిన్నదే. ఇది గోవర్ధన్, ఇది దామోదరాష్టకం రేపు కదా. దామోదర్ లీల రేపు అయింది, దివాళీ రోజు. కొంచెం 10 నిమిషాలు దామోదరం లీల మీద మనం కొంచెం చర్చ చేసుకుందాం. ఈ దామోదర్ లీల అర్థం చేసుకోవడం అంటే ఈ యశోదామాత పరిశ్రమ చేస్తున్నది కృష్ణుని ఎలాగైనా సరే నేను బంధించాలి అని. సో మనం ఈ దామోదర్ లీల ఏంటంటే ప్రతి ఒక్క లీల కూడా కృష్ణుడి యొక్క ఒక్కొక్క రూపాన్ని అతను ప్రదర్శించాడు అనమాట. సో కృష్ణుడి యొక్క అవతారం విశేషం ఏంటంటే అవతారంలో అవతారాలు ఏంటంటే ప్రతి ఒక్క లీల చేసినప్పుడు ఒక రూపాన్ని అతను ప్రదర్శిస్తాడు.
సో చాలా మంది భక్తులు ఆ ఒక్క రూపాన్ని ధ్యానం చేసుకోవడం, ఆ తర్వాత ఆ రూపానికి సంబంధించి ఒక మంత్రం కూడా ఉన్నదనమాట. సో సనక్ సుజాతి అని ఒక పుస్తకం ఉంది, అందులో అన్ని వర్ణన ఇస్తాడు అనమాట. సో అందువల్ల ఈ కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా ఒక్కొక్క ఉపనిషత్తు తత్వాల్ని అతను ప్రదర్శించాడు అనమాట. సో అది ఒక్క విశేషం, అత్యంత ముఖ్యమైన విశేషం అదే అనమాట. ఈ అందువల్లే అతను బిల్వమంగళ ఠాకూర్ అతను పాడతాడు, ఓ ఋషులు మునులు జాగ్రత్తగా వినండి, మీరందరూ కూడా అరణ్యంలో ఉండి అరణ్యకాలని అర్థం చేసుకోవడానికి, ఈ అరణ్యం అంటే దుర్గమైనటువంటి అనమాట, ఈ అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలని ఉపనిషత్తుల యొక్క అర్థం ఏమిటి అంటే, సారం ఏమిటంటే పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాడు అనమాట. ఎవరైతే ఉపనిషత్తులు చదివి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి ఎవరినైతే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో ఆ పరబ్రహ్మం ఉలుక్కులైన బంధం ఉపనిషదార్థం అని అతను బిల్వమంగళ ఠాకూర్ పాడతాడు అనమాట. ఈ ఉపనిషద అర్థాలు ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకోగలిగిన వ్యక్తి పరబ్రహ్మ మాత్రం యశోదామాత తన కోటియాడ్లో ఒక బండరాయికి కట్టిపడింది, ఉక్కల్ తెలుగులో ఏమంటారు, రోలుకి కట్టబడి ఉన్నది అని అతను అంటాడు అనమాట. అలాగా మీరు ఈ అరణ్యాల్లోని అక్కడ వెతకడం మానేసి బృందావనం వెళ్ళి ఆ బృందావనంలో నంద మహారాజ్ భవనంలో కోటియాడ్లో మీరు చూడండి, అక్కడ కట్టబడి ఉన్నాడు, రోలికి కట్టబడి ఉన్నాడని అతను అంటాడు అనమాట. అందువల్ల ప్రతి ఒక్క లీల ఒక్కొక్క ఉపనిషత్తు తత్వాన్ని ప్రదర్శించి, సో వాళ్ళు అంటారు ఈ ఒక్క లీలను చదివినప్పుడు ఆ ఉపనిషత్తు చదివి అర్థం చేసుకుని రియలైజేషన్ అవడం వల్ల ఫలితం కలుగుతుంది అని అంటారు అనమాట. సో ఈ దామోదర లీల ఏమిటంటే కృష్ణ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉన్నదనమాట. ఈ దామోదర లీల అర్థం చేసుకుంటే వినడం వల్ల ఆ ఉపనిషత్తు తత్వం అర్థమైపోతుంది, ఇంకా ఆ ఉపనిషత్తు చదవడం అవసరం లేదనమాట. అలాగే బ్రహ్మ విమోహన్ లీల, బృహదారణ్యక ఉపనిషత్తు, అలాగా ఎన్నో ఒక్కొక్క లీల ఒక్కొక్క ఉపనిషత్ తత్వాన్ని మనకి కృష్ణుడు ప్రదర్శించాడు అనమాట. సో ఈ కృష్ణ ఉపనిషత్తులో చెప్పబడి ఏంటి, కృష్ణ అవతారం కృష్ణుడు వచ్చినప్పుడు ఒక్క గడ్డి పరక కూడా కృష్ణుడిని టచ్ స్పృశించగలిగే అదృష్టం కలిగిన గడ్డి పరక కూడా గత జన్మల్లో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుని ఆ ఫలస్వరూపంగా బృందావనంలో గడ్డిపరిక అయి కృష్ణుడి యొక్క పాదాలని స్పృశించగలిగే అదృష్టం కలిగింది అని అంటారనమాట. సో కృష్ణావతారం వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎవరు అతని దగ్గరికి వచ్చి అతన్ని ముట్టుకోవడం, అతనితో మాట్లాడడం ఇవన్నీ జరిగితే ఆ కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు యోగ సాధన చేసి తపస్సు చేసి ధ్యానం చేసుకుని పుణ్యకర్మాలు చేసుకుని దాని యొక్క ఫలితాల వల్ల ఆ అతనికి కృష్ణుడితో సంపర్కంలో వచ్చే అదృష్టం కలిగింది అని చైతన్య మహాప్రభు చైతన్య భాగవత్లో అంటారు అనమాట. ఆ చాకలివాడు కొన్ని 10 లక్షల సంవత్సరాలు 10 మిలియన్ మీన్స్ 1 కోటి సంవత్సరాలు అతను తపస్సు చేసుకుని ఆ చాకలివాడు అయ్యాడు. కృష్ణుడితో కలిగే అదృష్టం కలిగింది అనమాట. కానీ పాపం దురదృష్టం ఏంటంటే అతనికి ఎవరో ప్రభుపాద్ లాంటి గురువు గారు లేరో ఏదో అతనికి ట్రైనింగ్ ఇవ్వలేదు అనమాట, కృష్ణుడు కనిపిస్తే సేవ చేయాలి అని. అందువల్ల పాపం వాటికి కృష్ణుడితో చేతుల్లో మృత్యు ఆధారపడింది. కానీ ముక్తి లభించి ఉంటుంది. కానీ కృష్ణుడి యొక్క సేవ
చేసే భాగ్యం అతనికి కలగలేదన్నమాట. సో అలాగే ప్రతి ఒక్క వస్తువు అన్నీ కూడా ఏదో దేవతో యోగులో ఏదో అన్నమాట. సో కృష్ణోపనిషత్తులో చెప్పింది ఏంటంటే ఈ రోల్ ఏమిటంటే కశ్యప ముని అంశ అని, ఈ కృష్ణుడికి కట్టిన తాడు ఏమిటంటే అదితి దేవి యొక్క అంశం అని, నేను ఈ ఏంటంటే దాన్ని ఏంటంటే బ్యూగుల్ అది ఇంద్రుడు, వేణు ఏంటంటే రుద్రుడే వేణువై పుట్టాడని ఆ ఉపనిషత్తులు చెప్పబడింది అనమాట. సో ఇది ఏంటంటే మనం 10th క్యాండ్ భాగవతంలో కూడా అదే అంటూ. సో నిర్యోగ పాశం అంటారు. నిర్యోగ పాశం అని ఒక సో తాడు అనమాట. సో మనం కృష్ణ బలరాం మందిరంలో మనం దర్శనం చేసుకున్నప్పుడు మనకి కనబడుతుంది తాళ్ళు. కృష్ణ బలరాం దర్శనంలో అప్పుడప్పుడు నడుంకి తాళ్ళు వేలాడదీస్తారు అండి. సో ఈ తాడు ఏంటంటే కృష్ణుడు ఎప్పుడు కూడా చూస్తుంటాడు ఎవరు భజన చేస్తాడో. ఎందుకంటే అతను ఈ తాడుని గోవులకి కాళ్ళు కట్టడానికి అతను ఉపయోగిస్తాడు. ఎందుకంటే పాలు పితుకుతున్నప్పుడు ఆ గోవుల యొక్క కాళ్ళు కట్టేస్తారు, ఎందుకంటే తంతుందని. అందువల్ల అలాగే ఈ నిర్యోగ పాశం ఏమిటంటే కృష్ణుడు ఎవరు చూస్తుంటాడు అనమాట. ఎవరు నా భజన ఎవరు చేస్తున్నారు, మంచి ఎలుగెత్తి కీర్తన చేసే వాళ్ళకి చూసి తను తనతో బంధించేస్తాడు అనమాట. దీన్ని నిర్యోగ పాశం అంటారు. అలాగే ఈ యశోదామాత ఈ తాళ్ళు ఏమిటి, కొన్ని యశోదామాత ప్రయత్నిస్తున్నది కదా కృష్ణుడిని కట్టేయాలి అని. కృష్ణుడిని కట్టేసి ఆ తాళ్ళు ఏమిటి అంటే కొన్ని లక్షల తాళ్ళు ఉపయోగిస్తుంది ఆవిడ. తర్వాత ఎందుకంటే ఆ తాళ్ళు ఏమిటంటే ఈ పాశాలు అనమాట. మన కోరికలే కొన్ని నేను అనుకోవడమే ఈ పాశం అనమాట. సో నేను అనే ఈ పాశమే ఈ ప్రపంచంతో మనని కట్టేస్తుంది అనమాట. సో అటువంటి కొన్ని లక్షలు రకాలైనటువంటి పాశాలు మనల్ని బంధించేస్తాయి అనమాట. సో ఈ పాశాలన్నింటినీ కూడా ఒక్క పాశంతో కట్టేసి అదేమిటంటే కృష్ణుడి సేవ నేను చేయాలి, కృష్ణుడు నా మదిలో ఎప్పుడు నర్తించాలని ఆ ఒక్క పాశాన్ని కృష్ణుడు నావాడు అనే ఓ పాశాన్ని మనం చేసుకుని ఈ పాశంతో మిగతా పాశాలన్నీ కట్టేస్తే మనకి ఈ ప్రపంచంతో బంధాలన్నీ తెగిపోయి కృష్ణుడితో మన బంధం ఏర్పడుతుంది. సో ఈ దామోదర్ లీల యొక్క అర్థం ఇదే అనమాట. సో దామోదర్ లీల అర్థం ఏంటంటే ఈ పాశాలన్నీ కూడా మనం ఒకే తాడికి కట్టేయాలి. ఆ తాడు ఏమిటంటే నేను కృష్ణుడు నావాడు. మనం ఎన్నో ఇది నాది నేను నాది ఇవే కదా. సో ఈ 2 వేళ్ళు ఏమిటంటే అహమత్వం మమత్వం అని మనకు తెలుసు కదా. ఒకటి కృష్ణుడి యొక్క దైవ కృప, మన పురుష ప్రయత్నం అని అంటారు. సో మరో అర్థం ఏంటంటే అహమత్వం మమత్వం, ఈ 2 తాళ్ళు, ఈ 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ నేను నాది ఈ 2 కాన్సెప్షన్సే మనల్ని ఈ ప్రపంచంలో ఉండేటట్టు ప్రేరేపిస్తాయి అనమాట. సో ఈ 2 విడిచిపెట్టేసి మనం ఈ ఎన్నో వందల రకాలైనటువంటి ఈ పాశాలన్నింటినీ కూడా ఈ ఒక్క పాశానికి కట్టేయాలి. సో ఆ ఒక్క పాశం ఏంటంటే కృష్ణుడు నావాడు అని ఆ భావంతో కట్టేయాలి.
సో అప్పుడు మన కృష్ణుడు ఆ పాశంతో కృష్ణుడు మనల్ని తనతో కట్టేసుకుంటాడు. సో బంధించు. సో కృష్ణుడి యొక్క సంబంధంతో బంధంలో మనం చిక్కిపోవచ్చు అన్నమాట. అది ఈ దామోదర్ లీల వెనకాలన్న రహస్యం ఇదేంటంటే, సో మీకేం ఈ లీల పొద్దున్నే 5 గంటలకి ప్రారంభం అవుతుంది. సో సాయంకాలం వరకు ఈ లీల జరుగుతుంది. కృష్ణుడు కుండల్ని బద్దలు కొట్టడం, ఆ తర్వాత యశోదామాత అతన్ని కట్టేయాలని అతని వెనకబడ్డం, ఈ తర్వాత పరిగెత్తడం, ఇవన్నీ అవుతూ సాయంకాలం అయిపోతుంది. సో ఎందుకు అంత టైం పట్టింది మీకు తెలుసా? కృష్ణుడిని హరే కృష్ణ ప్రభుజీ అంటే సరెండర్ అయితే కృష్ణుడిని భక్తితోటి ప్రార్థించి ఇంకా నా వల్ల కాదు అని మనం సరెండర్ అయితే ఆ క్షణంలో అది రావడానికి అంత టైం పట్టింది. అలసత్వం ముందంతా కోపంతో ప్రయత్నించింది యశోద మాత. తర్వాత చివరికి అశక్తురాలై శరణాగతి పొందినప్పుడు, అంటే శరణాగతి అంటే అక్కడ కృష్ణ నువ్వే లొంగిపోని ఒక భక్తిభావంతో ప్రార్థిస్తే అప్పుడు అది రావడానికి సాయంత్రం దాకా అందుకని అంత టైం పట్టింది అనుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. Anyone else? హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇక్కడ యశోదమ్మ తన ఓన్ ఎఫర్ట్ తో నేను పట్టుకోగలను కృష్ణాని అని ప్రయత్నించినంత వరకు కృష్ణుడు దొరకలేదు. ఎప్పుడైతే ఇంకా తను కృష్ణ నా వల్ల కాదు అని అంటే అనుకుందా, అప్పుడు కృష్ణ కృప తొందరగా భక్తితో అప్పుడు బంధించబడ్డాడు అనమాట. అందుకే అంతవరకు కొంచెం టైం పట్టింది ఆమెకి. సనాతన గురుజీ గారు చెప్పండి. హరే కృష్ణ. అదే సో తను ఒక్కొక్క అంటే గోల్ తాడులన్నీ తీసుకొని ప్రయత్నిస్తా ఉంది. సో అంటే అన్ని ఆవుల తాడులు అన్ని తీసుకొని సాయంత్రం వరకు అంటే అంత టైం పట్టింది. తను అంటే బేసికల్లీ అదే తను నిర్విరామంగా తను అంటే నన్ను పట్టు వదలను అన్నట్టుగా తను కూడా ప్రయత్నించింది. కృష్ణ అంతే ఈజీగా దొరకడు ప్రభుజీ. సో మనకు పేషెన్స్ ఉండాలి, కానీ గివప్ ఇవ్వకుండా మనం ప్రయత్నిస్తూ ఉంటే కృష్ణుడు దొరుకుతాడు ఒక రోజుకి. ఈ లీలల్లో మనం జయ రాధా దామోదర్ రాధా దామోదర్ అని పాడుతుంటాం కదా. యశోదా దామోదర్ యశోదా దామోదర్ అని ఎందుకు పాడడం? రాధా దామోదర్ ఎక్కడి నుంచి వచ్చింది? రాధారాణి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుజీ నేను ఇది ఒక లెక్చర్ లో విన్నానండి. యాక్చువల్లీ ఈ లీల అనేది గోలోక వృందావనంలో కృష్ణుడికి రాధకి మధ్య జరిగిందని. సో రాధారాణి ఆ కృష్ణుడిని ఆ తాడేసి కట్టారని చెప్పేసి విన్నాను. మేబీ అందుకోసం ఇలా పాడుతున్నారా? చెప్పండి చిదానందం గారు. రాధారాణి ఎక్కడి నుంచి వచ్చింది? సో 2 కారణాలండి. సాయంకాలం ఏంటంటే కృష్ణుడు సో ఈ లీలంతా అవుతున్నది కదా. సో రాధారాణి బర్సానాలో ఉన్నది, బర్సానా నందగం. సో కొన్ని కిలోమీటర్ల దూరం కదా. సో కృష్ణుడు ఈ లీల జరుగుతూ కృష్ణుడు రాధారాణి లేకుండా ఎవరు ఆవిడని రాధారాణి కృప లేకుండా ఎవరు కూడా అతన్ని కట్టలేరు అనమాట. రాధారాణి కృప లేకుండా కృష్ణుడిని పొందడం
అసంభవం అనమాట. సో రాధారాణి లేదు కదా, అందువల్ల కృష్ణుడిని కట్టలేకపోతుంది. అంటే అప్పుడు ఆ న్యూస్ వార్త వినబడుతుంది అనమాట. ఈ అక్కడ రీచ్ అవుతుంది. ఈ యశోదామాత కృష్ణుణ్ణి బంధించాలని ప్రయత్నిస్తున్నది, కానీ బంధించలేకపోతున్నది. ఎందుకంటే ఎన్ని తాళ్ళు కట్టినా సరే కృష్ణుని బంధించలేకపోతున్నా అని. అంటే అప్పుడు రాధారాణి వస్తుంది అనమాట. సో రాధారాణి వచ్చి వీడిని కట్టడం ఏమిటో అంత కష్టపడుతున్నావు అని, ఆవిడ చిన్నపిల్ల కదా, తలలో ఉన్న రిబ్బన్ తీసుకుని అతనికి ఇది యాడ్ చేయి కట్టేస్తాను. అప్పుడు రాధారాణి యశోదామాత యాక్చువల్లీ ఆ రిబ్బన్ ఏంటంటే యశోదామాతే రాధారాణికి గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఒకప్పుడు, శృంగారం అలంకరించుకోవడానికి. అది నేను తలలోంచి ఆ రిబ్బన్ తీసి ఇది యాడ్ చేయి కట్టేస్తాను. అంటే అప్పుడు ఆ రిబ్బన్ తాళ్ళకి యాడ్ చేసి కట్టేస్తే వెంటనే బంధించిపోతాడు. అందువల్లే రాధా దామోదర్ అదే అనమాట. సో మరో కారణం ఏంటంటే అర్థమైందా? అర్థమైంది ప్రభు. సరే, అర్థమైంది ప్రభు, అర్థమైంది. సరే, అందువల్లే మనం రాధా దామోదర్ అని మనం పాడుతుంటాం. మరో కారణం ఏంటంటే కృష్ణుడు అనంత స్వరూపుడు. ఈ అతనికి ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉన్నాయన్నమాట అతనికి. సో మొట్టమొదటి ఏంటంటే అపరిచ్ఛిన్న శక్తి మీన్స్ ఆల్ పెర్వేజివ్, అన్నిట్లో వ్యాప్తి చెందినవాడు అని. రెండోది అంటే విబుధ మీన్స్ ఆల్ పవర్ఫుల్, అతి శక్తిమంతుడు అనమాట. మూడోది ఏంటంటే శ్రీ శక్తి మీన్స్ వెల్త్. గిర్ శక్తి జ్ఞానం. కాంతి శక్తి బ్యూటీ. కీర్తి అనమాట ఆల్ ఫేమ్. తుష్టి శక్తి సంతోషపడ్డం అనమాట. సో ఇలా శక్తి భూమి అనమాట. సో ఊర్జ శక్తి బలం. విద్యాశక్తి స్కిల్స్ అనమాట. సో మోహమాయ శక్తి ఎక్స్టర్నల్, మోహమాయ శక్తి. సో యోగమాయ శక్తి, కాలశక్తి, విభూతి శక్తి, జీవశక్తి అండ్ కృపాశక్తి. ఈ శక్తులన్నీ కూడా సో మీటింగ్ పెట్టాయంట. మీటింగ్ పెట్టి ఈ 15 శక్తులు చర్చ చేసుకుని ఎలాగైనా సరే, ఇవన్నీ కూడా ఐశ్వర్యమయ శక్తులు అనమాట. ఎలాగైనా సరే ఈ యశోదామాత కృష్ణుణ్ణి బంధించకుండా మనం ఎలాగైనా సరే మనం చూడాలి. ఎందుకంటే కృష్ణుడు అనంత స్వరూపుడు, పరమాత్ముడు, పూర్ణ పురుషోత్తం భగవంతుడు. అటువంటి వాణ్ణి ఒక గ్వాలిని, ఒక గోపబాల స్త్రీ కట్టేయడం ఏమిటి? మనకి కృష్ణుడికి చాలా అవమానం జరుగుతుంది. ఎందుకంటే అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈ లీల చూడడానికి ఆకాశంలో దేవతలు కూడా అక్కడి నుంచి పైనుంచి చూడటం మొదలు అంత పెద్ద రష్ అన్నమాట. ఏమిటి ఏది యశోదామాత ఏమిటి, ఈ కృష్ణుడు పరమాత్మ స్వరూపుడు, కృష్ణుడు పరబ్రహ్మం, అటువంటి వాణ్ణి మనం కట్టేయాలని చూస్తుంటుంది, అది ఎలాగ సంభవం అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతూ పైనుంచి చూస్తున్నారు అనమాట. సో మనకి మనం చూస్తుంటాం కదా, ఈ అప్పుడప్పుడు అరెస్ట్ చేసినప్పుడు బ్లాక్ కపడా వాళ్ళు ముసుగు వేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అరెస్ట్ అయిపోతుంటే చెడ్డ పేరు వస్తుందని చూపించారు అనమాట. ఈ టీవీలో మనం చూస్తుంటాం. అలాగా మనకి ఈ కృష్ణుడు బంధించబడిపోతే చాలా మనకి కృష్ణుడికి అవమానం. అందువల్ల మనం ఎలాగైనా సరే
ప్రయత్నించాలి కృష్ణుడు బంధింపబడకూడదని అని. అంటే అప్పుడు ఈ శక్తులు 15 శక్తులు ఒకవైపు, కృపాశక్తి మరొక వైపు. ఈ రెండు శక్తుల మధ్య ఈ గ్రూపుల మధ్య చాలా వాద వివాదాలు జరిగి కృపాశక్తి అల్టిమేట్లీ గెలిచిందనమాట. ఆ చర్చలు జరుగుతూ సాయంకాలం అయిపోయిందని విశ్వనాథ్ చక్ర ఠాకూర్ కామెంటరీ చేస్తారు. అందువల్ల ఈ 2 కారణాలు, ఒకటి రాధారాణి రావడం లేట్ అయిపోయింది, సో ఈ శక్తులన్నీ కూడా దెబ్బలాడడం మొదలు పెట్టాయి కృపాశక్తితో. కానీ కృపాశక్తి చెప్పింది లేదు. అందువల్ల అన్ని శక్తుల్లో కూడా కృష్ణుడి యొక్క కృపాశక్తి అత్యంత దయావంతురాలు అనమాట. సో అందువల్ల ఆ కృపాశక్తియే రాధారాణి. సో ఆ కృపాశక్తి చూపించడం వల్ల అందువల్ల ఈ కృష్ణుడు బంధించబడ్డాడు. అదొక కారణం అనమాట. అది సో మరో కారణం ఏంటంటే కారణం కాదు, ఎందుకంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఈ కృష్ణుడు స్టోర్ రూమ్ లోకి వెళ్ళి అన్ని వెన్నకుండల్ని ఎందుకు పగలగొట్టాడు? అది ఈ కోతులకు పెడతాను మంకీస్, వీళ్ళందరూ కూడా ఈ త్రేతాయుగంలో వాళ్ళకి కానీ అన్ని స్టోర్ రూమ్ లో ఉన్న అన్ని కొండల్ని బదులు కోపం వస్తుంది కదా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణయ్యకి కోపం వచ్చింది కదా ప్రభుజీ, వాళ్ళ మదర్ ఫీడ్ చేయలేదని. అన్ని కుండలు. సో దానికి ఒక కారణం ఉంది. అన్ని కుండలు ఎందుకు విరగొట్టేసాడంటే ఎంతో మీన్స్ చాలా కుండలు ఉన్నాయి, ఆ కుండలన్నీ పగలగొట్టేస్తాడు. పగలగొట్టేస్తే ఆ యశోద భవనం అంతా వెన్నె, నెయ్యి, పెరుగు, పాలు అంతా గలీజ్ అయిపోయింది అనమాట. గలీజ్ అయిపోతే అప్పుడు యశోదమాత గొప్ప స్త్రీలందరినీ కూడా చెప్పింది, కొంచెం క్లీన్ చేసి పెట్టు నా దగ్గర సర్వ్, ఎందుకంటే దీపావళి కదా అందరికి సెలవులు ఇచ్చి పంపించింది. ఆవిడ దగ్గర ఎవరు సేవకురాలు ఎవరు లేరనమాట. సో నందమహారాజు బలరాముడు ఏదో పని మీద బయట గ్రామానికి వెళ్ళిపోయారు. సో అందులో ఎవరు లేరు. సో ఆ రోజు కంప్లీట్ గా ఆ గొప్ప స్త్రీలందరూ కూడా ఈ శుభ్రం చేయడంలో బిజీ అయిపోయారు. బిజీ అయిపోతే అక్కడ కృష్ణుడు కట్టబడి ఉన్నాడు కదా, కట్టబడి ఉంటే అతను అంటాడు, నాకు ఆకలిస్తుంది, మీ ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ తీసుకురా తినేద్దామని. అంటే పొద్దున్నే తయారు చేసిన అన్ని తిండి పదార్థాలన్నీ కూడా ఆ గోప బాలకులు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి కృష్ణుడికి తినిపిస్తారు. సో కృష్ణుడికి తినిపించి ఆ రోజు నుంచి కృష్ణుడికి భోగాన్ని అర్పించే ఈ పద్ధతి స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పటి నుంచి మాత్రం గోప బాలకులందరూ కూడా ఎవరు కూడా తినేవారు కాదనమాట. అందువల్ల ఈ గోల బాలకులందరూ ఈ తల్లులందరూ కూడా మొట్టమొదట కృష్ణుడికి తినిపించి ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి పెట్టేవారు అనమాట. ఈ పద్ధతి ఆ రోజు నుంచి స్టార్ట్ అయిందని ఒక ఆచార్యుడు కామెంట్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే కృష్ణుడికి అర్పించకుండా మనం ఏమి తినకూడదు, ఆ పద్ధతి కృష్ణుడు స్టార్ట్ చేశారనమాట అప్పటి నుంచి. సో ఈ దామోదర్ లీల కొన్ని 8 రకాలైనటువంటి ఐశ్వర్యాల్ని కృష్ణుడు త్యజించాడు అనమాట. సో ఈ దామోదర్ లీల ఏంటంటే మొట్టమొదటి ఆత్మారాం అంటే తనలో తను సంతోషపడేవాడు. అటువంటి ఆత్మారాముడు కృష్ణుడు యశోద తల్లి పాలు తాగాలని ఎప్పుడు కోరిక పెట్టుకునేవాడు. ఆత్మకాం మీన్స్
if someone does a very small offering, he is satisfied. So if Yashoda doesn't give enough milk, Yashoda Mata సరిగ్గా పాలు ఇవ్వకపోతే అసంతోషం వ్యక్తం చేసేవాడు. ఆప్తకాముడు అయినా సరే యశోద మాత సరిగ్గా పాలు ఇవ్వకపోతే అసంతోషంగా ఉండేవాడు అనమాట. సో గుణాతీత మనం చదివాం కదా 14వ అధ్యాయం, 3 గుణాలకి పైన ఉన్నవాడు. కానీ అతనికి కోపం వచ్చేసింది. రజోగుణంలో వచ్చి కృష్ణుడికి కోపం వచ్చేసింది. సో లక్ష్మీపతిని అతను కానీ వెనదొంగ అయిపోయాడు. సో అధోక్షజ మీన్స్ బియాండ్ సెన్సెస్. కానీ యశోదామాత అతన్ని కట్టేసింది. ఆ తర్వాత కాలపురుష, సో అందరినీ భయపెట్టేవాడు. కానీ యశోదమ్మ చేతిలో బెత్తం చేసుకుని భయపడిపోయాడు. ముకుంద విడిచిపెట్టేవాడు. అన్ని బంధాలు, సంసార బంధాల నుంచి ముక్తి చేసేవాడు ముకుంద అని. ముక్తాయ మీన్స్ అతను బంధింపబడిన వాడు, కానీ అతను బంధించబడిపోయిన వాడు. సో ఇలాగా 8 రకాలైనటువంటి ఐశ్వర్యాల్ని కృష్ణుడు ఈ లీల ద్వారా త్యజించేసి అతని యొక్క భక్త వాత్సల్యాన్ని చూపిస్తాడు అన్నమాట. ఏదో మీరు వినని విషయాల్ని చెప్పాలి అనుకున్నాను. Yes, Prabhuji, వెళ్ళలేదు ఎంతమంది. Thank you, Prabhuji. Hare Krishna. Any other question? Next week we'll finish 15th chapter. Yeah, sure, Prabhuji. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రతిరోజు పూజ చేసేవారు ఈ మంత్రం చెప్పాలన్నారు. అది ఏ మంత్రం ప్రభు? ఒక మంత్రం చెప్పాలి అని. ఇదే, దానికి సంస్కృతం లేదు, ఇదే ప్రోజులోనే ఉండాలి మన ఇదే. ఓ కృష్ణుడా, నేను నీ నిత్యదాసుణ్ణి. నా దురదృష్టం వల్ల నేను మర్చిపోయాను నేను నీ నిత్యదాసుని. ఈ శరీరం నేను అని ఈ అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల నేను ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయి ఈ 3 తాపాల వల్ల నేను ఎన్నో దుఃఖాలని అనుభవిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా మృత్యు నోట్లో ఉండేవాడిని. ఎంతో భయంకరమైనటువంటి సృష్టిలో నేను పడిపోయాను. కానీ ఒక అచింత్య కృప వల్ల ప్రభుపాద ద్వారా నేను తెలుసుకున్నాను, నేను ఈ శరీరాన్ని కాదు, నేను నీ అంశ భాగాన్ని, నేను నిత్యదాసుని. నిన్ను నీ సేవలో నియుక్తిని చెయ్యి అని మనం ప్రార్థించాలి ప్రతిరోజు. అప్పుడు మనకి కృష్ణుడిని పూజించే అర్హత కలుగుతుంది. దీన్ని భూతశుద్ధి అంటారు. హరే కృష్ణ. మీరు చేస్తుంటారా ఆ డిటి, ఎస్పెషల్లీ డిటి వర్షిప్ చేసేవాళ్ళు ఈ మంత్రం ఎప్పుడు కూడా చదివి తర్వాత పూజలకు వెళ్ళాలి. ఓకే. తర్వాత ప్రభు, ఈ 2 ఇంచులు ఏదైతే తగ్గుతుందో, 2 అంగుళాల తాడు, దాన్ని మనము జనరల్ గా మనం ఇలా అనుకోవచ్చా ప్రభు? భగవత్కృప ప్రయత్నం అలాగా? అదొకటి కాదు. మరొకటి ఏంటంటే అహమత్వం, మమత్వం, నేను, నాది, మీరు చెప్పినట్టుగా ఇవన్నీ ఇలా 3 ఇలా అన్వయించుకోవచ్చా ప్రభు? నేను, నాది. హరే కృష్ణ. ఈ ప్రపంచంలో బంధానికి కారణం అదే కదా, నేను నాది. దీన్నే అవిద్య అంటారు. అలాగే అంటే 4000 మణిగ్రీవ దాంట్లో కూడా ఇంకేమైనా ఉన్నాయా అంటే అడిషనల్?
నలకువేర మణిగ్రీవ అంటే తర్వాత చాప్టర్ లో నలకువేర మణిగ్రీవ అని వస్తుంది కదా. సో దానికి కూడా అంటే అడిషనల్ కామెంటరీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు లెసన్స్ వాళ్ళిద్దరే తర్వాత చాలా అదృష్టవంతులండి వాళ్ళు. ప్రత్యక్షంగా లీలన్నీ చూశారు. ఆ గోపాల్ చంపుని జీవగోస్వామి ఒక పుస్తకం రాస్తాడు, 10th స్కండ్ భాగవతం అనమాట, అన్ని లీలలు. ఈ ఇద్దరే ఆ లీలలన్నీ కూడా వినిపిస్తారు. స్నిగ్ధ కంఠుడు అని ఇద్దరు గొప్ప బాలకులు అయిపోతారు వాళ్ళు తర్వాత. స్నిగ్ధ కంఠుడు అని మరో అతను, ఈ ఇద్దరు కూర్చుని వాళ్ళందరికీ కూడా వినిపిస్తాడు, ప్రజవాసులందరికీ కూడా వాళ్ళ కథలు వినిపిస్తారు వాళ్ళు. సో చాలా ఇంటిమేట్ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. 10th స్కండ్ భాగవతంలో లేని విషయాలన్నీ చాలా చెప్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు కదా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? ఈరోజు బ్రజనారాయణ ప్రభు లేరా? లేరు ప్రభుజీ. దామోదర ఆరతికి అటెండ్ అవుతున్నారు క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. Hare Krishna Prabhuji, Mataji, we'll wind up. Sanatan Prabhu. యా బ్రో, కొత్త వాళ్ళని ఇన్వైట్ చేశారా? ఇది రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు.